పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణ బాల. గణేష్ మూవీలో హీరో వెంకటేష్ డైలాగ్ మీకు గుర్తే ఉండుంటుంది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్తాడు విలన్ కి హీరో వెంకటేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే కూడా అలానే ఉంది అంటున్నారు నెటిజన్లు. కారణం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ల టైం నుంచి ఇప్పటి వరకు అంటే గెలిచాక ఆయన పాలన తీరు చూస్తే అలానే ఉంది. డిసిజన్ మేకింగ్ లో, ఎవరికైనా వివరణ ఇవ్వటంలో, అన్నిట్లోనూ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగానే కనిపిస్తుంది ఆయన తీరు అని అంటున్నారు. మొదటగా ఎలక్షన్ల టైంలో చూసుకుంటే అన్నీ తానై ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో ప్రతి విషయంలో ముందుండి ఆయనే ప్రచారాల్లో మంచి మంచి ప్రసంగాలు ఇచ్చి కాంగ్రెస్ ని ప్రభుత్వంలోకి వచ్చేలా చేసింది రేవంత్ రెడ్డి అని అంటుంటారు. కారణం ఏంటంటే 2 టర్మ్లు పరిపాలించిన బీఆర్ఎస్ కి సెకండ్ టర్మ్ లో సరైన అపోజిషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి సరైన వాడు లేడు అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ మూడోసారి అసెంబ్లీ ఎన్నికల టైంలో కరెక్ట్ అయిన వాడు ఉన్నాడు, కేసీఆర్ కి సరైన సమవుజ్జి ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కొంతమంది నమ్మి ఓట్లేశారని కూడా అంటుంటారు. మరోవైపు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు డిసిజన్ మేకింగ్లు చూసుకుంటే హైడ్రా విషయంలో అసలు ఎవరు ఊహించని విధంగా హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో చెరువులని, కుంటలని, నాలాలని ప్రభుత్వ భూముల్ని ఎక్కడైతే కబ్జా చేసి వాటి మీద బిల్డింగ్లు కట్టారో వాటన్నింటినీ కూలగొట్టడానికి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు. మొదట్లో అందరూ మెచ్చుకున్నారు. ప్రజల నుంచి దానికి అనూహ్య స్పందన వచ్చినప్పటికీ రాను రాను విమర్శలే ఎక్కువ వచ్చాయి. అప్పుడు అన్ని తానై ఆ విమర్శలను కూడా ఎదుర్కొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తర్వాత మూసీ విషయానికి వస్తే మూసీ ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చెప్పడం వరకే కానీ చేసి చూపించింది లేదు. అలా చేస్తే వరల్డ్లో చిరస్థాయిగా హైదరాబాద్ పేరు నిలిచిపోతుంది. 55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి చేస్తాము, ప్రక్షాళన చేపడతాము, మంచినీటి సరస్సుగా మారుస్తామని ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పడం జరిగింది. తర్వాత ఇది కొంతమందికి డబ్బున్న వాళ్ళకి కట్టబెట్టడానికి, అంటే కొన్ని టెండర్లు వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకోవడానికే ఇది వచ్చిందని ఆ విమర్శలు కూడా ఎదుర్కొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కారణం ఏంటంటే గతంలో చూసుకుంటే రాజశేఖర్ రెడ్డికి మిగతా మంత్రుల నుంచి చాలా సపోర్ట్ ఉండేది, రోషయ్య నుంచి. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సపోర్ట్ ఉండేది మిగతా మంత్రుల నుంచి. అటు హరీష్ రావు ఉండేవాడు, జగదీశ్వర్ రెడ్డి ఉండేవాడు, అలాగే కేటీఆర్ ఉండేవాడు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఈటల రాజేందర్ ఉండేవారు. వీళ్ళందరూ కేటీఆర్కి సపోర్ట్గా నిలిచేవారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఏదైనా మాట్లాడాలన్నా, అసెంబ్లీలో దేని మీదనన్నా పూర్తిగా మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి కావాలి. ఎవరినైనా విమర్శించాలన్నా వాళ్ళకి రేవంత్ రెడ్డి కావాలి. ఎక్కడ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ జరిగినా సెకండ్ ఫిగర్ లేదు. అంటే రేవంత్ రెడ్డి తర్వాత అంత మంచి ఫిగర్, అంటే ఆ రేంజ్లో మాట్లాడగలిగే వ్యక్తి అంటే విమర్శలను ఎదుర్కొని వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పే మంత్రి లేడు. కాబట్టి ఏదైనా సింగిల్ హ్యాండ్. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రస్తుతం ఇప్పుడు తొక్కిసలాట విషయంలో ఎప్పుడు ప్రభుత్వం సినిమా వాళ్ళకి సపోర్టుగానే ఉంది. గతంలో చూసుకుంటే ఎప్పటి నుంచో ప్రతి ముఖ్యమంత్రి సపోర్టుగానే ఉన్నాడు. కానీ ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని డిసిజన్ ఈ ముఖ్యమంత్రి తీసుకున్నాడు. అదేంటంటే ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ హైక్స్ ఉండవు అని చాలా క్లియర్గా చెప్పేశాడు. ఎందుకంటే ఒక పేద మహిళ చనిపోయింది, ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఇది వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి. ఇప్పటి వరకు గతంలో ముఖ్యమంత్రుల్ని అందరూ విమర్శించేవారు ప్రతిపక్షాలు, పేదల తరపున ప్రతిపక్షాలు విమర్శించేటివి. కానీ మొదటిసారి ఒక ముఖ్యమంత్రి పేదల తరపున నిలబడి పేదల కోసమే మాట్లాడాడు అసెంబ్లీలో అని నెటిజన్లు అయితే అందరూ అంటున్నారు. ఈ విషయంలో కూడా చాలా డేర్గా, ఓపెన్గా ఇకపైన ఎలాంటి టికెట్ హైక్స్ ఉండవు, బెనిఫిట్ షోస్ ఉండవు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎంతటి పెద్దవారినైనా అందరికీ ఒకటే చట్టం ఎవరికి చుట్టం కాదు అని రీతిలో ముఖ్యమంత్రి ప్రసంగం ఇవ్వడం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇలా ప్రసంగాలు ఇవ్వడం నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా కూడా మాట్లాడతారా అంటే గతంలో కొంచెం డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే నడిపే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే, అంటే పలుకుబడి ఉన్న వాళ్ళని చూస్తే ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది. రేవంత్ రెడ్డి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఎదురుగా ఎవరున్నా, ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా వాళ్ళది తప్పైతే డైరెక్ట్గా మీది తప్పు అని చెప్పేస్తున్నాడు. సో మరి ఇదే వైఖరి చివరి దాకా కొనసాగిస్తే బాగుంటుంది.
అటు ప్రజా ప్రభుత్వం నడిపిస్తున్నట్టు ఉంటుంది, ఇటు పేదల పక్షాన నిలబడ్డట్టు ఉంటుంది అని అందరూ అంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.